మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియో క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బిందు, చరణ్ ఇద్దరు కూడా నక్షత్ర దగ్గరికి వస్తారు. ఏంటి ఇలా వచ్చారు అని నక్షత్ర అడుగుతూ ఉంటుంది. ఎంతో డీప్గా నిన్ను లవ్ చేస్తున్నా మా గగన్ అన్నయ్య రేపు నిన్ను ఇక్కడి నుంచి తీసుకువెళ్ళటానికి ఈ ఇంటికి వస్తున్నాడంట అని చరణ్ అంటాడు. నక్షత్ర అయితే చాలా షాక్ అయ్యి చాలా సంతోషపడిపోతూ ఉంటుంది. నువ్వు చెప్తున్నదంతా నిజమా అని నక్షత్ర సంతోషంగా అడుగుతూ ఉంటుంది. తన నోటితో స్వయంగా నాకే చెప్పాడు అని చరణ్ అంటాడు. నేను అనుకుంటూనే ఉన్నాను, ఇలా లేదు లేదు అంటూనే ఒకరోజు సంబంధం మాట్లాడడానికి వస్తాడు అని నక్షత్ర అంటూ ఉంటే, నేను చెప్పానని మాత్రం నువ్వు గగన్ అన్నకి చెప్పకే అని చరణ్ అడుగుతూ ఉంటాడు. సరే చెప్పనులే అని నక్షత్ర చెప్తుంది. ఇక భూమి స్విమ్మింగ్ పూల్ దగ్గర నిలబడి గగన్ వస్తే ఎలాంటి గొడవ అవుతుందో అని చాలా కంగారు పడుతూ ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే నక్షత్ర అక్కడికి వచ్చి గగన్ తన కోసం తీసుకువెళ్ళడానికి వస్తున్నాడని తలుచుకుంటూ ఇక గెంతలు వేసుకుంటూ సంతోషంగా అక్కడికి వచ్చి ఆలోచిస్తున్న భూమిని చూస్తుంది. ఏంటి తెగ టెన్షన్ పడిపోతున్నావు, ఏమైంది అని నక్షత్ర అడుగుతూ ఉంటుంది. రేపు గగన్ గారు వస్తున్నారంట అని భూమి అంటుంది. దానికి నువ్వెందుకు టెన్షన్ పడిపోతున్నావు, వచ్చేది నా కోసమే కదా అని నక్షత్ర ఇక సిగ్గుపడుతూ చెప్తూ ఉంటే దానికి భూమి అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది. కళ్ళు పెద్దవి చేసి మరీ వింటూ ఉంటుంది. మేమిద్దరం ప్రేమించుకుంటున్నాము అంటే వినటానికి ఎవరికైనా కాస్త కష్టంగానే ఉంటుంది, నమ్మడం కూడా కష్టమే. కానీ అదే కదా థ్రిల్లు. అవును, నా కోసం వస్తున్నాడు అంటే నువ్వెందుకు కంగారు పడుతున్నావు అని భూమిని నక్షత్ర అడుగుతుంటే, కొంప తీసి బావ మీద నీకేమన్నా క్రష్ ఉందా అని అడుగుతూ ఉంటుంది.